హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే, సో మన ఇంటికి ఒక కొత్త వస్తువు అయితే వచ్చిందనమాట ఈరోజు. సో ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఏంటి అనేది. బట్ చూపించాలి కదా అని చెప్పాలి కూడా. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంకా మా వారు ఈరోజు వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు. వీడియో ఆఫ్ చేయవా? ఇన్ని పనులు ఒకసారి చేయలేము. వెజిటేబుల్స్ ఇంకా అవి ఆర్గనైజ్ చేసుకుంటూ స్టవ్ మీద యాక్చువల్లీ మిల్క్ పెట్టాను అనమాట. ఇంకా లేక మా వారిని పిలిస్తే మా వారేమో ఇన్ని పనులు నేను ఒకసారి చేయలేనంట. చూడండి, నేను జస్ట్ వీడియో ఆఫ్ చేయమని చెప్పాను. అండ్ ఎగ్స్ ఒకటి స్టవ్ మీద పెట్టమని అనలేండి, మర్చిపోయాను కొంచెం పెట్టవా అంటాడు అని అడిగితే ఇన్ని పనులు ఒకేసారి చేయలేనంట. చూడండి మరి మనం ఎలా చేస్తామో అన్ని పనులు, అలా ఉంటుంది వాళ్ళతోటి. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా అలా నెట్ బ్యాగ్స్లో వేసి ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే నేను తొడుములు ఉంటాయి కదా, అవి తీసేసి పెట్టుకుంటాను అనమాట. గబల్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఏముంటాయి, బెండకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు, ఏం కావాలి వెజిటేబుల్స్ అని చెప్పేసి అడుగుతారండి కాల్ చేసి. నేను పలానా కావాలి అని చెప్పిన తర్వాత వండుతాను కదా, వండిన రోజు బెండకాయ కూర ఎవరు తింటారు, దోసకాయ టమాటా ఎవరు తింటారు అనేసి మాట్లాడతారనమాట. నన్ను అడగడం ఎందుకు, ఫోన్ చేసి నువ్వే తెచ్చుకోవచ్చు కదా, నీకు నచ్చినవి అవే వండుతాను కదా అంటే అప్పుడేం మాట్లాడరు. సో అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. అదే ఎగ్ వండామనుకోండి, అసలు ఎవరి నోట్లోంచి కూడా మాట రాకుండా సైలెంట్గా తినేస్తారనమాట. సో మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఎగ్ కానీ చికెన్ కానీ ఇవైతే అసలు ఎవరి నోట్లోంచి కూడా మాట రాదు, సైలెంట్గా తినేస్తారు. సో అది ఇంక ఇక్కడ ఏంటంటే కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట. వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ కర్రీ చేస్తున్నాను, ఎగ్ టొమాటో అలాగే మునక్కాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా మునక్కాయలు ఎవరు 4 ఉన్నాయి. 2 days బ్యాక్ మా చిన్నోడు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. అయితే బాస్కెట్లో అవి సన్నగాను బాగాలేదనమాట. ఇప్పుడు కాయలు కొంచెం బాగా ఊరాయండి, బాగున్నాయి అనమాట, చాలా పడ్డాయి ఈ సంవత్సరం అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మాకు బ్యాక్ డోర్ నుంచి ఇక్కడ రావచ్చు అనమాట చెట్టు. ఇంకా పైకి ఎక్కలేక ఇక్కడ కూడా అందుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంక ఇటు వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇంకా సైడ్ అనమాట, పక్కన ఉంటుంది, మాకు ఇంటి పక్కన ఉంటుంది. ఇంక ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఇంక ఇక్కడ ఒక 3 కాయలు అలా తెంపుకున్నాను అనమాట. సో అది మా చిన్నోడికి చాలా ఇష్టం. యాక్చువల్గా నేను కోడిగుడ్డు టమాటా అయితే ఓన్లీ కోడిగుడ్డు టమాటానే వండుతాను. అందులో బంగాళదుంప కానీ, దోసకాయ కానీ, మునక్కాయ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయను అనమాట. నాకు ఎందుకో అంతకు నచ్చదు. కానీ ఇంకా వాడికి మునక్కాయ అంటే చాలా ఇష్టం. ఇంకా చెట్టుకున్నాయి కదా, మొన్నటి వరకు చిక్కుడుకాయలు, ఇప్పుడేమో మునక్కాయలు అనమాట. ఇంకా ఉన్నాయి కదా, కొంచెం కర్రీ కూడా కలిసి వస్తుందిలే అని చెప్పేసి వాడికి ఇష్టమని మెయిన్లీ వేయడం అంతే. ఇంకా అలాగే ఒక 3 కాయలు తెంపుకొచ్చి వాటిని కట్ చేసి ఇంకా కడిగి ఒకసారి ఇంకా అక్కడ ఆల్రెడీ ఆనియన్స్ అవి ఫ్రై అవుతున్నాయి. ఇంకా వాటిలో అయితే వేసేసాను అనమాట. అంటే ఇప్పుడు పిల్లలు లేరనమాట, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ కూడా అంటే నైట్ డిన్నర్కి కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలోనే చేసేస్తున్నాను అనమాట. కొంచెం మనకేంటంటే గ్రేవీ కర్రీ లాగా కదా, సో అందులోనూ ఎగ్ టొమాటో, ఇంకా అందుకని చెప్పేసి ఒకేసారి ఈవినింగ్కి నైట్ డిన్నర్కి కూడా కలిసి వచ్చేలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. సో అది ఇంక ఇక్కడ ఏంటంటే టొమాటోస్ అలాగే కొంచెం జీడిపప్పు అనమాట మిక్సీ జార్లో వేసి వాటిని కూడా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఎక్కువ టొమాటోస్ నార్మల్గా అలానే వేసేస్తానండి. అయితే ఎందుకో ఈసారి పేస్ట్ చేసి వేద్దాము, కొంచెం ఏంటంటే మనకి గ్రేవీ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈసారి మాత్రం నేను ఇంకా టొమాటోస్ అలాగే కొంచెం జీడిపప్పు ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసి ప్యూరీ లాగా వేసాను అనమాట. సో మామూలుగా పీసెస్ లాగా వేయడం కంటే కూడా ఇలా ప్యూరీ లాగా వేస్తేనే గ్రేవీ మంచిగా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది అనమాట. సో అది ఇంకా అలా టొమాటో ప్యూరీ అయితే వేసేసాను. కొంచెం ఆనియన్స్ అలాగే మునక్కాయ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. ఇంకా టొమాటో ప్యూరీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అలాగా కొంచెం ఆ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. అండ్ ఈ లోపు పక్కనైతే ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఇంకా ఎగ్స్ ఫ్రై చేసుకుంటే చూడడానికి బాగుంటాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయి, నార్మల్గా తినడానికైనా కూడా బాగుంటాయి, కర్రీలో వేసినా బాగుంటాయి కదా. సో అది
ఇంకా అలా నేనైతే మోస్ట్లీ ఫ్రై చేసి వేస్తాను. ఎప్పుడో టైం లేదు అనిపిస్తే మాత్రం డైరెక్ట్‌గా వేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే టొమాటో ప్యూరీ మంచిగా ఆయిల్‌లో అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని, అలాగే కొంచెం చింతపండు గుజ్జయితే యాడ్ చేశాను. అండ్ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. చాలా థిక్ గ్రేవీ వచ్చిందండి. జీడిపప్పు కూడా వేసాం గదా! బేసిక్‌గా జీడిపప్పు వేస్తేనే మనకు కొంచెం థిక్‌గా అనిపిస్తదనమాట గ్రేవీ. ఇంకా 2 వేయడం వల్ల థిక్ గ్రేవీ వచ్చింది. బావుందనమాట. ఇంక అక్కడ ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇక్కడైతే ఇదిగోండి కొత్త వస్తువు అన్నాను కదా చూపిస్తాను. మార్నింగ్ వచ్చారనమాట అంకుల్ పాపము. అయితే దానిలో ఒక పార్ట్ మిస్ అయిపోయింది. అందుకని మళ్ళీ వెళ్లి వెనక్కి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్లి మళ్ళీ ఎండలో పాపం వచ్చారనమాట. సో, అలాగా అది అంకుల్ వస్తే ఇంక అది ఓపెన్ చేస్తూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఈలోపు కర్రీ మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్‌గా కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చాలు. మనకి సింపుల్‌గా ఎగ్ టొమాటో కర్రీ రెడీ. చూడండి మంచి గ్రేవీతో బాగొచ్చింది. అండ్ ఇంకా ఇదిగోండి ఫైనల్‌గా మన ఇంటికైతే కొత్త కాట్ అయితే వచ్చేసిందండి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? అని చెప్పేసి. అంటే మన దగ్గర కూడా కొంచెం బడ్జెట్ అది ఉండాలి కదా! సో, అలా మంచిదే తీసుకుందాం అని చెప్పేసి మేము గ్యాప్ తీసుకొని ఇలా మేము టేకు మంచం అయితే తీసుకున్నామండి. మామూలుగా ప్లైవుడ్ అయితే కాదు ఇది. ఇక కంప్లీట్ టేకు మంచమే. అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ ఇదంతా ఉంది కదా! ఇది మొత్తం కూడా కంప్లీట్ టేకే అన్నమాట. సో, 6/6.5 అన్నమాట ఇది. ఇంకా అంటే మా నలుగురికి కరెక్ట్‌గా సరిపోవాలి కదా! అందుకని చెప్పేసి కొంచెం 6/6.5 లోనే తీసుకున్నాము. 5/6 అయినా కూడా ఇప్పుడు సరిపోవట్లేదు అనేసి ఇంకా 6/6.5 తీసుకున్నాము. చేస్తారన్నా ఏం చేస్తారంటే ఈ సట్ల ఇంటికి ఉండాలి ఇక అంత దుమ్ము దుమ్ము ఉంది కదా రోడ్లంతా ఎంత పట్ట వేసుకుంటున్నా పడతాయి చేసి మార్నింగే వచ్చారు పాపం. ఆల్మోస్ట్ 7:30, 7:45 కల్లా వచ్చేసారనమాట. అయితే దీనిలో ఈ సైడ్ పార్ట్ ఒకటి మిస్ అయిందండి. అంటే మర్చిపోయి రావడమో ఏదో గాని జరిగింది మొత్తానికి. పాపం అంటే పెందలాడి ఫిక్స్ చేసి వెళ్దాం అనేసి ఆ అంకుల్ వస్తే అది మర్చిపోయి రావడం వల్ల మళ్ళీ ఎండలో మధ్యాహ్నం 11:00కో ఏమో వచ్చారు. ఇంకలా ఆఫ్టర్‌నూన్ టైంకి ఫిక్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఇంటికైతే ఇదిగోండి కొత్త కాట్ అయితే వచ్చేసిందనమాట. సో, వెయిట్ చేశాను ఎప్పుడొస్తదా? ఎప్పుడొస్తదా? ఈ రూమ్ ఎప్పుడు ఫిల్ అయితదా? అని చెప్పేసి. సో, మామూలుగా అయినా కూడా ఖాళీగా బావుంది. సో, ఇది వేస్తే చూడండి మాకు ప్లేస్ లేదనమాట. ఇదిగోండి నాకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్‌కి అడ్డం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను జస్ట్ ఇట్లా ఒక పర్సన్ వాక్ చేయడానికి మాత్రమే ఉందనమాట స్పేస్. ఇక్కడికొచ్చి రెడీ అవ్వాలి. అండ్ ఇక్కడైతే కొంచెం పర్లేదు బానే ఉంది. అండ్ ఇవి కబోర్డ్స్ వచ్చేలాగా దీన్నయితే ఇంకా అలా కొంచెం ముందుకు పెట్టేసుకున్నాం అనమాట. ఇవి వచ్చేలాగా సైడ్‌కి అంతా కూడా. సో, అంతే ఆ డోర్స్ వస్తాయి. జస్ట్ వాకబుల్ ప్లేసే ఉందనమాట ఒక పర్సన్‌కి. సో, ఇది ఫైనల్లీ వచ్చేసింది. మ్యాట్రెస్ అయితే ఇంకా రాలేదు. సో, అది కూడా మేము చేయిస్తున్నాం అన్నమాట. కొంచెం మెత్తగా అలాగా ఉండేలాగా దాన్ని కూడా చేయిస్తున్నాము. అది ఇంకా ఒక 2 డేస్ టైం అయితే పడుతుందన్నమాట. సో, ఇదైతే మార్నింగే వచ్చేసింది. సో, అంతా కూడా ఫిట్ చేసేసారన్నమాట. సో, అది ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే మామూలుగా దుప్పట్లు అవి ఉంటాయి కదా! సో, అవి వేసే యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ ఏవో కొంచెం మరకల్లాగా ఉన్నాయండి దీని మీద. సో, అవి ఒకసారి తుడుద్దాంలే అని చెప్పేసేసి అనుకుంటున్నాను. ఇక్కడను అక్కడ ఏవో ఇది మరక పోదో తెలియదు కానీ ఏవో మరకలు అయితే ఉన్నాయన్నమాట. సో, అదండి. ఇంకా అలా తుడుస్తున్నాననమాట. మ్యాట్రెస్ అయితే ఇంకా రాలేదు. అంటే ఇప్పటికైతే వచ్చింది. బట్ అంటే ఆ తర్వాత ఒక 2 డేస్ ఉన్న తర్వాత అయితే వచ్చిందనమాట. అది కూడా ఆర్డర్ చెప్పాము. ఒక 2 డేస్ ఉన్న తర్వాత అలా అయితే వచ్చింది. సో, అది ఫైనల్లీ మంచం కూడా వచ్చేసిందనమాట. చెప్పాను కదా! ఈ నెల కొంచెం ఖర్చు ఉందండి అంటే కొంతమంది ఎవరో గాని ఏసీ తీసుకుంటున్నారా అనేమో గెస్ చేసినట్లున్నారు. సో, కాదు మంచం అయితే తీసుకున్నాము. అండ్ ఇంకొక వస్తువు కూడా రాబోతుంది. అది కూడా వచ్చినప్పుడు కంపల్సరీ మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏవో మరకలు ఉన్నాయన్నాను
కదా అదేదో అర్థం కాలేదు. ఒక లేయర్ మనకి మట్టి అంటితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు రావట్లేదు, బాగా ఎండిపోయింది. అందుకని ఒక నైఫ్ నేను వాడని తీసుకొచ్చి దాన్ని అయితే అలా గీరుతున్నాను అనమాట. అప్పుడైతే వచ్చింది కొంచెం. అది వుడ్ కాదులేండి, ఆ లేయరే వచ్చేసింది అనమాట. సో అది మాత్రం ఇది ప్లేవుడ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను తుడుస్తున్నాను, అది మాత్రం ప్లేవుడ్. ఇంకా చుట్టూ మొత్తం కూడా ఇక టేకే అన్నమాట. సో అది ఇంకా యాక్చువల్లీ నేను నెమలి వచ్చేలాగా బ్యాక్ ఆ ఫ్రేమ్ నెమలి వచ్చేలాగా తీసుకుందాం అనేసి అడిగితే, కానీ అక్కడ చేసేవాళ్ళు నెమలి పెట్టుకోవట్లేదండి, ఇంట్లో పెట్టకూడదు అనేసి చెప్పారంట. ఇంకా అందుకని మా వారికి ఈ డిజైన్ నచ్చి ఇంక ఇదైతే తీసుకొచ్చారు. సో అది ఇంకా మ్యాట్రిక్స్ రాలేదన్నాను కదా, ప్రస్తుతానికి ఇంకా దుప్పట్లు వేసి ఇంకా అలా అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఇది లుక్ లేదు అనేసి మళ్ళీ మాట్లాడకండి, అది వచ్చేంత వరకు ఇంకెలాగోలా అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి ప్రస్తుతానికి అలా దుప్పట్లు వేసాను అనమాట. మరేది అది కాదా, బాగాలేదా అయితే అది? కాలు చెల్లి కడుక్కున్నావా? మరేం కావాలి రే? డైనింగ్ టేబులా? డైనింగ్ టేబుల్ అయితే ఇల్లు ఇరుకయ్యా, ఇంకా డైనింగ్ టేబుల్ ఎందుకు, మంచం లేదు మనకి. అయ్యో ఏడ పెట్టుకోరు డైనింగ్ టేబుల్, హాల్లో పెట్టుకునేది. బో దీనికి బెడ్ ఉండిద్దని కూడా తెలుసు అట్ట నీకు? ఆహా, బెడ్ తెచ్చుకోవట్లా మనం, అంతే అంతే. ఊరే ఇంకా అలా మన ఇంటికి ఒక కొత్త వస్తువు వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ అక్కడ నేను కొంచెం పసుపు పూసి కుంకుమ బొట్లు పెడదాం అన్నట్లు తుడిచానండి, కానీ అసలు అనుకున్నదే మర్చిపోయాను అనమాట. అంటే మామూలుగా ఒక లేయర్ లాగా మట్టి ఉందని కూడా, మరకలు ఉన్నాయని కూడా తుడిచాను. బట్ ఆ తర్వాత కొంచెం పసుపు పూసి బొట్టు పెడదాం, ఎంతైనా మన అది ఒక ట్రెడిషన్ లాగా ఫాలో అవుతాం కదా. సో అనుకున్నాను, కానీ అసలు గుర్తే లేదనమాట, మర్చిపోయాను. అరే ఎలా మర్చిపోయానా అనుకున్నాను. ఇంకా వాడేసాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. సో అదండి, ఇంకా అలా ఫైనల్లీ కాట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ అయితే ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే రోజున నేను ఇక్కడ చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారము, పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం పసుపు, ఇంకా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే క్రస్ట్ గార్లిక్ అనమాట. అంటే గార్లిక్ ని కొంచెం జార్లో వేసి కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి వేసాను. అలాగే సోయా సాస్ ఒక స్పూను, ఇంకా వెనిగర్ ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అన్ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంకా అలా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. సో మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది అనమాట చికెన్ పాప్కార్న్ అయితే. ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ కి పట్టి చాలా బాగుంటుంది. నేనైతే మార్నింగ్ మిక్స్ చేసి ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఒరిగానో ఉంటే కనుక అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి మిక్స్ చేసేటప్పుడు, చికెన్ మిక్స్ చేసేటప్పుడు. నా దగ్గర అయిపోయింది, అందుకే నేను వేయలేదన్నమాట. సో అదండి, ఇంక ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ టైము కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే ఒక 3 to 4 స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. మైదా ఉంటే మైదా కూడా తీసుకోవచ్చు, నా దగ్గర మైదా లేక నేను గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్ లో అయితే మనకి ఏం డిఫరెన్స్ అయితే ఉండదులేండి. సో ఎక్కువ క్వాంటిటీలో కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ చికెన్ పీసెస్ ఒకసారి ఆ పిండిలో అలా కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన వచ్చేసి అవి నార్మల్ గా ఐస్ వాటర్ అనమాట. ఐస్ వాటర్ లో ఒకసారి వేసేసి ఇక ఆ పీసెస్ అన్నిటిని కూడా తీసి మళ్ళీ పిండిలో వేసి ఇంకొకసారి కోట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి బయట లేయర్స్ గా వస్తుంది కదా చికెన్ పాప్కార్న్. సో అలా అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఐస్ వాటర్ లో వేసి ఇలా మనం మళ్ళీ పిండిలో ఒకసారి డిప్ చేసి కోట్ చేసుకుంటే మనకి అలా కొంచెం లేయర్స్ గా వస్తుంది అనమాట. బాగుంటుంది క్రిస్పీగా. సో ఇదే విధంగా ఇంకా రిమైనింగ్ అన్నిటిని కూడా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే చికెన్ పాప్కార్న్. మొన్న ఒక రోజు KFCకి వెళ్ళాం కదా, సో అక్కడ తిన్నది ఏం లేదు, కానీ డబ్బులు మాత్రం ఎక్కువ అయ్యాయి అనేసి మా వారు బాగా ఫీల్ అయ్యారనమాట. ఆ రోజు KFCకి వెళ్తే ఇంకా అవ్వకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అందుకని ఇంకా బయట తెచ్చుకునేదే లేదు, బయట తినేదే లేదు, ఏదైనా నువ్వే చేయాలని చెప్పేసి. కానీ ఒక్కోసారి ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మనకైతే తప్పదు కదా, సరదాగా అయినా తిందాము అని అనిపిస్తూ ఉంటుంది. సో కానీ ఇంక ఇవాళ 1/2 kg తెచ్చుకున్నామా, చక్కగా అందరం కూడా తిన్నామండి, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. సో అది ఇంక ఇక్కడైతే ఆ కౌంటర్ టాప్ మీద పడ్డ పిండి అదంతా ఉంది కదా, అది మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆ గిన్నెలు అవన్నీ కూడా ఇంకా సింక్ లో అయితే వేసేసాను అనమాట. పిల్లలు వచ్చేసే లోపు ఎలాగైనా స్నాక్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే లోపు అయిపోవచ్చిందిలే
వదిలేయండి, ఇంకా వాళ్ళకి వేడి వేడిగా ఇచ్చేద్దాంలే అన్నట్లు. సో ఇదిగోండి మనకైతే ఇలా లేయర్స్గా వస్తుంది అనమాట. అయితే మనం పిండిలో కోట్ చేసుకున్నాం కదా, సో వెంటనే డీప్ ఫ్రై చేయకుండా కాసేపు అలా పక్కన పట్టేస్తే వాటర్లో వేసాం కదా, ఆ వాటర్ తడికి పిండి అంతా కూడా మనకి పిండి పిండిగా లేకుండా అలాగే కొంచెం పిండిని అబ్జార్బ్ చేసుకున్నట్లు అయిపోద్ది అనమాట. సో దానివల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది పిండిలో వేస్తే పిండి పిండిగా ఉన్నప్పుడు ఆయిల్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇలా కాసేపు సైడ్కి పెట్టేస్తే మనకి ఆయిల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆ పిండి అంతా దానిలో పడకుండా చక్కగా అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీటిని అయితే ఇక ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది ఇంక ఇక్కడైతే టిష్యూస్ అండి, టిష్యూస్ అలా పైన పెట్టా అనమాట. ఇంక ఇక్కడ మా వారేమో నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక తను వెళ్తూ ఉన్నారు. అయిపోయాయి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, ఫ్రై అయితే ఇచ్చేస్తాను అనేసి చెప్తూ ఉంటే లేదు లేదు వచ్చిన తర్వాత తింటాను అనేసి హడావిడిగా వెళ్తున్నారు. సర్లే పో నీకు ఇంకొకటి కూడా ఉంచంలే అని చెప్పేసి ఇంకా అలా చెప్తా ఉన్నా అనమాట. అయిపోయాయి, ఆల్మోస్ట్ సగం అంతా ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై అయినట్లయితే వేడిగా తినేవాళ్ళు కదా అనేసి నేను అనుకుంటే, తనేమో లేదు లేదు వెళ్ళాలనేసి ఇంకా అలా వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మ్యాట్రెస్ మాట్లాడడానికి వెళ్తున్నారులేండి, ఆ రోజు బెడ్ తీసుకోవడానికి అనేసి వెళ్తున్నారు అనమాట. సో అది వాడేడి కింద సైకిల్ తొక్కుంటున్నాడా వాడు, గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు అనుకున్నానే, నాన్న అనుకుంటా. స్నాక్స్ ఏంటో తెలుసా, కొంచెం వేస్తున్నా బాగుంటది, ఓవర్ కట్టేస్తున్నా. చిన్న చెప్పుడు పౌడర్ చెమ్మను కొనుదా ప్లేట్లు వేస్తానంటారా? కాదు కాదు కదా. కొంచెం పెరి పెరి మసాలా కనుక ఉంటే చాలా బాగుంటుందండి. మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు వేస్తూ ఉంటారు కదా పెరి పెరి మసాలా, బట్ నా దగ్గర అయితే లేదు. అందుకే నేను కొంచెం లైట్గా కారం అయితే స్ప్రింకిల్ చేశాను అనమాట. అలా కొంచెం టొమాటో కెచప్ వేసి ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. అంటే బయట తీసుకున్నా కూడా ఇన్ని రావు, స్మాల్ మీడియం లార్జ్ అంటారు కానీ లార్జ్లో కూడా అన్ని రావు నాకు తెలిసినంత వరకు. సో అలా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా తిన్నారు కదా, తిన్న తర్వాత అది కొంచెం అరగాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే కిందకి వెళ్ళి ఆడుకొని పోండిరా అని చెప్పి ఇంకా అలా కిందకి పంపించాను అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళిద్దరూ క్రికెట్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. అసలు వెళ్ళరండి, ఇంకా వాడు పంపించకపోతే మా పెద్ద టీవీకి అతుకుపోతాడు. వీడన్నా కాసేపు వెళ్ళి కింద మా అత్తయ్యతో కానీ అలా అలా ఆడుకుంటాడు కానీ పెద్దోడైతే అసలు వెళ్ళడు. ఇంకా వెళ్ళి కాసేపు అబ్బాయితో ఆడుకోపో, వీడేమో ఆడుకోవాలని వాడేమో టీవీ చూడాలని. ఆడుకోవడం వల్లే ప్రయోజనాలు ఉంటాయి, టీవీ చూడడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి. అందుకని వాడు వెళ్ళనన్న వీడేమో ఏడుస్తాడు వాడు రావట్లేదు అని చెప్పేసి ఇంకా అలా ఇద్దరిని పంపిస్తే ఇంకా ఇద్దరు కూడా వెళ్ళి అది క్రికెట్ ఆడుకుని మా వాడు 6లు 4లు కొట్టేస్తున్నాడు అనమాట. సో అది ఇంకా అలా ఆ తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ కొంచెం మామూలుగా మనీ ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట, ఆర్టిఫిషియల్వి. ఆ రెండు ఒక సెట్, ఆ రెండు ఒక కాంబో అండ్ ఇది వచ్చేసి ఒకటి అనమాట. కింద మనకి కొబ్బరి చిప్పలు అవి ఉంటాయి కదా, దాంతో బాగుందనమాట. ఇంకా రెండు మామూలుగా హాల్లో కార్నర్లో పెట్టుకుందాము అని చెప్పేసి తీసుకున్నానండి. అయితే ఇది మా వారిని పాట్స్ తీసుకురామంటే పాట్స్ తీసుకొచ్చారనమాట. అది నార్మల్గా అలా పెట్టేస్తుంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఆ పాట్లో మామూలుగా మనకి బయట ఏమన్నా ఫుడ్స్ తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా ప్లాస్టిక్వి, అది పెట్టేసి దానిపైన ఇదైతే పెట్టేశాను. అక్కడ కౌంటర్ టాప్ మీద సైడ్కి పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా ఈ రెండు చిన్నవేమో హాల్లో సైడ్ కార్నర్లో పెట్టుకుందాం అనేసి అలా తీసుకున్నాను అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేను ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.